సో ఈరోజు అయితే మేము పాబ్నా లేక్, విసాపూర్ ఫోర్ట్, లోహాగాడ్ ఫోర్ట్, బాజా కేవ్స్ ఈ 4 ప్లేసెస్కి వెళ్తున్నాము. ఈ 4 ప్లేసెస్ ఆఫ్టర్నూన్ 3 కల్లా కంప్లీట్ చేసి అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి నాసిక్కి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఇదిగోండి కార్ వచ్చింది, మా లగేజ్ అంతా పెట్టేసాము. డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం ప్లేసెస్ చూస్తాం. ఈరోజు కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది కానీ చేయాలి తప్పదు. సో పాబ్నా లేక్ అయితే వచ్చేసాము. చాలా బాగుంది. ఇక్కడ మీకు బోట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. బోటింగ్, టెన్సీ, షేరింగ్ బోట్, స్పీడ్ బోట్, కయాకింగ్ అన్నీ ఉన్నాయి. లొకేషన్ అయితే ఆసమ్, మంచిగా పిక్స్ తీయొచ్చు. ఇంకా లక్కీ మేము వర్షం పడట్లేదు. ఇంకే అవుట్ఫిట్ వేసినా ఇంతే గాయస్, ఈ రెయిన్ కోట్తోనే సరిపెట్టుకోవాలి. ఇక్కడ కయాకింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో ఫుల్ ఇలా ఉంటుంది లేక్. పాబ్నా లేక్ గాయస్, పాబ్నా లేక్ ఫస్ట్. చాలా పీస్ఫుల్గా అనిపించింది. కానీ మేము ఇంకా ఇలా స్పీడ్ బోట్ కానీ కయాకింగ్ కానీ చేద్దాము అనే టైంలో వర్షం పడిపోయింది ఫుల్. ఇంకేదో కొంచెం వీడియోస్ తీసుకొని ఇంక మేము లోహాగాడ్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ స్టే కూడా ఉండొచ్చు గాయస్. ఇందాక మీకు చూపించాను కదా, కొన్ని హట్స్ లాంటివి ఉన్నాయి, అందులోని స్టే ఉండొచ్చు. అవి కూడా చాలా బాగున్నాయి. లోహాగాడ్ ఫోర్ట్ వచ్చాం గాయస్. పాబ్నా లేక్లో చాలాసేపు ఉన్నాం, వర్షం పడిపోయింది. సో బోటింగ్ అది ఏం లేదు, జస్ట్ ఎంజాయ్ చేసి వచ్చేసాము. అదంతా వీడియోస్ ఇలా వర్షం పడిపోయిందని. సో లోహాగాడ్ ఫోర్ట్కి అయితే వచ్చాము. పైన ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంక ఇలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ లైక్ 15 minutes ట్రెక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం. కోతులు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సో లోహాగాడ్ ఫోర్ట్ ఎంట్రన్స్ అయితే ఇది గాయస్. సో ఈ ఫోర్ట్కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ట్రెక్ ఆల్మోస్ట్ ఒక 25 minutes వరకు ఉంటుంది. బట్ మొత్తం కొంచెం స్టెప్స్ లాగే ఉంటుంది. వెల్ కన్స్ట్రక్టెడ్ ఫోర్ట్ అని చెప్పొచ్చు కంపేర్ టు అదర్ ఫోర్ట్స్. సో ఈజీగా మనం ట్రెక్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ ఫోర్ట్ చాలా బాగుంది గాయస్. ఇది ఆల్మోస్ట్ లైక్ 3500 feet హైలో ఉంది అబౌవ్ ది సీ లెవెల్. సో అంత హైకి వెళ్ళి మేము ట్రెక్ చేసుకుంటే అంత హై, ఆ పైన ప్లేస్ కూడా అంతా ఇంకా
వేరే వరల్డ్ ఉందా ఇక్కడ అనిపించింది. నిజంగా అంత బాగుంది. నిజంగా మనకి లోనావాలా వస్తే కంపల్సరీ అన్ని ఫోర్ట్స్ విజిట్ చేయండి మీకు ఓపిక ఉన్నంత వరకు, ఎందుకంటే చాలా చాలా అన్నీ బాగున్నాయి. కేరళ గ్రీనరీ ప్లేసెస్ అవి ఇష్టపడిన వాళ్ళు ఈ ప్లేస్ అయితే అంతకు మించి, కేరళ కన్నా మించి ఉంటాయి ఈ ప్లేసెస్ అన్నీ, అంత బాగున్నాయి. ఇది ఒక లోహాగఢ్ ఫోర్ట్. మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ లోహాగఢ్ ఫోర్ట్ అంటే వించు కదా అని చెప్పొచ్చు. అది ఏంటి అంటే అది లోహాగఢ్ ఫోర్ట్ పైనే ఒక స్కార్పియన్ స్టైల్లా ఉంటుంది అనమాట. అది మేము క్యాప్చర్ చేయలేదు, మీకు వీలైతే నేను ఫోటో అటాచ్ చేస్తాను. సో అది చాలా బాగుంటుంది గైస్. అక్కడికి వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంది ఫోర్ట్ అంతా. అయితే ప్రీవియస్గా అయితే ఛత్రపతి శివాజీ కూడా రూల్ చేశారు, బట్ తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేసారంట. ఇది అంతా పైన ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ మరి ఎవరిదో నాకు క్లారిటీగా తెలీదు, బట్ ఫాగ్తో ఇలా వచ్చేస్తుంది. అండ్ విండ్ ఎంత గట్టిగా కొట్టిందంటే మనకి వెళ్ళిపోతామేమో, కింద పడిపోతామేమో అనిపించింది. ఇక్కడ మీకు వీడియో కూడా క్లారిటీగా రాలేదు, ఎందుకంటే ఫుల్ ఫాగ్, వర్షం అన్నీ కలిపేసింది. కానీ ప్లేస్ అయితే ఆసమ్ గైస్. నిజంగా లైఫ్ టైంలో ఇలాంటి ప్లేసెస్ నిజంగా వెళ్ళాలి. అది కూడా మనం కొంచెం 20స్లోనే వెళ్ళి చూసి వచ్చేయాలి, తర్వాత వెళ్ళలేం కాబట్టి. టోటల్ ఫోర్ట్ అయితే ఇది. ఇంకా దీనిపైనే లేక్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ అవన్నీ షూట్ చేయడానికి అయితే నాకు అవ్వలేదు. నెక్స్ట్ విసాపూర్ ఫోర్ట్ వస్తుంది, అదైతే కంప్లీట్గా షూట్ చేశాను. డూ వాచ్ మై వీడియోస్.